ఇందాక సర్క్యులర్ వాటర్ ట్యాంక్ డిజైన్ చేసాము. ఇప్పుడు రెక్టాంగులర్ వాటర్ ట్యాంక్ డిజైన్ చూద్దాము. అప్పుడు స్టార్టింగ్లో చెప్పాను, సర్క్యులర్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అలాగే కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది, రైట్. అదే రెక్టాంగులర్ అయితే కాస్ట్ కంపేర్ టు సర్క్యులర్ అనేది తక్కువగా ఉంటుంది, అలాగే ఎక్కడైతే కెపాసిటీ తక్కువ ఉంటుందో అక్కడ ఈ సర్క్యులర్ ట్యాంక్స్ కట్టలేం కాబట్టి, కాస్ట్ ఎక్కువ కాబట్టి దాని ప్లేస్లో ఈ రెక్టాంగులర్ ట్యాంక్స్ అనేది డిజైన్ చేసి, ఇఫ్ ఇన్ కేస్ మన క్వశ్చన్లో కానీ రెక్టాంగులర్ ట్యాంక్స్ చేస్తే ఫస్ట్ దాన్ని డిజైన్ ప్రొసీజర్ చేసుకుందాము. స్టెప్ 1 గివెన్ డేటా, ఇచ్చిన డేటా రాసుకుంటాం. స్టెప్ 2 పర్మిసిబుల్ స్ట్రెస్సెస్, దాంట్లో ఏమేమి స్ట్రెస్సెస్ యాక్ట్ అవుతున్నాయి అంటే అది చిన్న స్ట్రెస్సెస్ అవ్వచ్చు, అంటే వాటర్ నుంచి వచ్చే స్ట్రెస్సెస్ అవ్వచ్చు, మొత్తం స్ట్రెస్సెస్ దాంట్లో క్యాలిక్యులేట్ చేస్తాము. దాని తర్వాత అంటే దాంట్లో ఇంకా కొన్ని స్ట్రెస్సెస్ అన్నీ వస్తాయి, అంటే ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ అనేసి పర్మిసిబుల్ స్ట్రెస్సెస్ మొత్తం వస్తాయి. స్టెప్ నెంబర్ 3 డిటర్మినేషన్ ఆఫ్ మూమెంట్స్, దాంట్లో ఏమేమి మూమెంట్స్ వస్తాయి అంటే ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ అని చెప్పాను కదా, ఆ పర్టికులర్ మూమెంట్స్ ఇంకా ఏమేమి జనరేట్ అవుతాయి. ఇక్కడ చూసారనుకోండి, మనం ఎస్ఏ స్ట్రక్చరల్ అనాలిసిస్లో ఈ టేబుల్ చూసింటాము. ఆ మూమెంట్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి ఆ టేబుల్ డ్రా చేస్తాము. ఇంకా డిటర్మినేషన్ ఆఫ్ డైరెక్ట్ టెన్షన్స్ ఏమేమి వస్తున్నాయి డ్యూ టు వాటర్ ఫ్లోలో అన్నీ మొత్తం. డిజైన్ ఆఫ్ సెక్షన్, ఆ పర్టికులర్ సెక్షన్ డిజైన్ చేయడం, అంటే ఇట్ మే బి థిక్నెస్, దాంట్లో వచ్చే రెయిన్ఫోర్స్మెంట్. డిజైన్ ఆఫ్ లాంగ్ వాల్ అండ్ షార్ట్ వాల్, దానికి తగ్గట్టుగా రెయిన్ఫోర్స్మెంట్, ఇట్ మే బి లాంగిట్యూడ్నల్లీ అండ్ ఆల్సో ది వర్టికల్ డైరెక్షన్, అంటే మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ అలాగే డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్. డిజైన్ ఆఫ్ ఫ్లోర్ స్లాబ్, దీంట్లో కూడా లెంత్ వైజ్ ఉంటుంది, అలాగే విడ్త్ వైజ్ రెయిన్ఫోర్స్మెంట్ ఉంటుంది. రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్, ఫైనల్గా ఈ క్యాలిక్యులేషన్ డేట్ రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ అనేవి డ్రా చేయాలి. ఆ డీటెయిల్స్ ఏదైతే డ్రా చేస్తామో అది మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఆ చూపించడం వల్ల ఆ పర్టికులర్ ఏదైతే లొకేట్ చేస్తున్నామో స్పెసిఫిక్గా అది కరెక్ట్గా మనం నోట్ చేసుకోవాలి, అంటే తెలుసుకోవాలన్నమాట ఫస్ట్ ఏది ఎక్కడ వస్తుంది అనేసి. ఓకే, ఇక్కడ పర్టికులర్ రెక్టాంగులర్ ట్యాంక్ లెంత్, విడ్త్ అండ్ హైట్ ఇచ్చారనమాట. దీంట్లో ఏమంటే కొన్ని ప్రపోర్షన్స్ ఉంటాయి. ఆ ప్రపోర్షన్స్ ఏంటి అంటే, ఇప్పుడు 1 minute, దాంట్లో 2 కేసెస్ ఉన్నాయి. L/B ఈజ్ లెస్ దాన్ 2 ఒకటి, L/B ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఒకటి అనేసి. ఇక్కడ చూస్తారు అనుకోండి, L/B లెస్ దాన్ 2 ఒకటి, గ్రేటర్ దాన్ 2 ఒకటి. దీంట్లో డైరెక్ట్ టెన్షన్ యాక్ట్ అయ్యే ఫార్ములాస్, దీంట్లో వాట్ ఆర్ ద స్ట్రెస్సెస్ యాక్టింగ్, అంటే ఈ L/2 కన్నా తక్కువ ఉంటే ఎలాంటి డైరెక్ట్ టెన్షన్ అనేది యాక్ట్ అవుతుంది, L/2 కన్నా ఎక్కువ ఉంటే ఎలాంటి డైరెక్ట్ టెన్షన్ అనేది యాక్ట్ అవుతుంది. అట్లా బేస్డ్ ఆన్ ది ఆ రేషియో బేస్ చేసుకొని డిఫరెంట్ ప్రపోర్షన్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, ఫస్ట్ స్టెప్ చూద్దాం. యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ ఇచ్చారు, దాని యొక్క ప్రపోర్షన్స్ ఇచ్చారు, మైల్ స్టీల్ అడాప్ట్ చేసుకోమన్నాడు, M20 గ్రేడ్ కాంక్రీట్ ఇచ్చారు, అంతే గివెన్ డేటా అనమాట. అవన్నీ గివెన్ డేటాలో రాసుకుంటాం అనమాట. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2 పర్మిసిబుల్ స్ట్రెస్సెస్, ఏమేమి స్ట్రెస్సెస్ యాక్ట్ అవుతున్నాయి. పర్మిసిబుల్ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్ డ్యూ టు బెండింగ్, ఆ పర్టికులర్ బెండింగ్ వల్ల వచ్చే పర్మిసిబుల్ స్ట్రెస్సెస్ ఆల్రెడీ సర్క్యులర్ వాటర్ ట్యాంక్లో చెప్పాను. IS 456/2000లో పేజ్ నెంబర్ 19 ఐ థింక్ సో, 19 20 ఏదో ఉంది, దాంట్లో ఒకసారి చూడండి. సిగ్మా CBC వాల్యూ అనేది 7 Nm/mm² ఫర్ M20 కాంక్రీట్ ఉంటుంది. పర్మిసిబుల్ టెన్సైల్ స్ట్రెసెస్ ఇన్ స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్, ఇది టేబుల్స్ చూపించారు కదా స్టార్టింగ్లో, ఆ టేబుల్స్ నుంచి వచ్చి ఉంటుంది అనమాట. అంటే ఈ చాప్టర్లో 2 టేబుల్స్ వచ్చి ఉంటాయి, ఆ 2 టేబుల్స్ నుంచి ఆ వాల్యూస్ అనేది వచ్చింటాయి. డైరెక్ట్ టెన్షన్ ఒకటి, డ్యూ టు బెండింగ్ ఒకటి, రెండింటికి సేమ్గానే ఉంది. 115 Nm/mm². మాడ్యులర్ రేషియో M ద ఫార్ములా 280/3 సిగ్మా CBC అంటే ఈ వాల్యూ అనమాట, 7 అనమాట, 13.33. ఓకే, స్టెప్ నెంబర్ 3 డిటర్మినేషన్ ఆఫ్ మూమెంట్స్. ఇక్కడ మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేసేదానికి మనం ఆ రేషియో అనేది కంపేర్ చేస్తామన్నమాట. L/B అనేది 6/4 అనేది 1.5 తెలుసు, అది లెస్ దాన్ 2 కదా, అప్పుడు ఫస్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ గ్రేటర్ దాన్ 2 అంటే అయినా దానికి ఈ ఫార్ములాస్ అనేది మారింటాయి, అక్కడ ఈ ఫార్ములాస్ అనేది మారింటాయి, PL/2 ఒకటి, PL అనేసి ఒకటి, అట్లా మారింటాయి అనమాట. ఇప్పుడు మనకి వచ్చిన కండిషన్ ఏంటి, L/B ఈజ్ లెస్ దాన్ 2 అనమాట. బోత్ ది షార్ట్ అండ్ లాంగ్ వాల్స్
బెండ్ హారిజాంటలీ ఇంటూ ఏ డి బిహైండ్ ద డి, అంటే బోత్ లాంగ్ వాల్స్ షార్ట్ వాల్స్ హారిజాంటల్గా బెండ్ చేస్తారంట. ఇక్కడ ఆ ప్రెజర్ అనేది అట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేసి ఇచ్చారనమాట. హారిజాంటల్ ప్రెజర్ డ్యూ టు వాటర్, ఏదైతే వాటర్ యాక్ట్ అవుతుందో దాని యొక్క హారిజాంటల్ ప్రెజర్ ఎంత అంటే యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ ఇంటూ క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్. ఇక్కడ చూసారనుకోండి, క్యాపిటల్ హెచ్ ఏంటి అంటే ఈ ఓవరాల్ హైట్, అంటే ట్యాంక్ యొక్క హైట్ క్వశ్చన్లో ఇచ్చిండేది. స్మాల్ హెచ్ ఏంటి అంటే h/4, ఈ ఓవరాల్ h/4 ఇస్తే ఓవరాల్ h/4 ఆర్ 1 మీటర్ ఏదైతే ఎక్కువ ఉంటుందో అది తీసుకుంటాం అనమాట. ఓకే, క్యాపిటల్ హెచ్ తెలుసు, స్మాల్ హెచ్ అండ్ క్యాపిటల్ h/4 ఓకే క్యాలిక్యులేట్ చేసాం. ఇది 0.75 ఉంది, అంటే 1 కంటే తక్కువ ఉంది కాబట్టి ఏదైతే ఎక్కువ ఉంటే అది తీసుకోమన్నాను, అంటే 1 మీటర్ తీసుకుంటాం అనమాట. నా వాటర్ ప్రెజర్ ఈ ఫార్ములాలో యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ వేసేసి క్యాపిటల్ హెచ్ స్మాల్ హెచ్ వేసేసి ప్రెజర్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూటన్ పర్ మీటర్స్లో వస్తుంది అనమాట. పర్ మీటర్ ఎంత యాక్ట్ అవుతుంది అనేసి పర్ మీటర్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ ఫర్ వాల్స్ అండ్ ఆర్ క్యాలిక్యులేటెడ్, అంటే ఆ ఫిక్స్డ్ మనము ఎక్కడ చదివింటామంటే ఇవి స్ట్రక్చర్ అనాలిసిస్లో చదివింటాము. అంటే ఫస్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో, దాని తర్వాత స్ట్రక్చర్ అనాలిసిస్లో, దాని తర్వాత ఇప్పుడు గుర్తొచ్చాయన్నమాట మనకి ఇవి. ఓకే, ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ ఫర్ వాల్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ అంటే మనకు తెలుసు, ఇక్కడ నుంచి ఇక్కడ ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ ఉంది అనుకో, ఇక్కడ నుంచి ఇది లెంత్ అనుకో, ఇది విడ్త్ అనుకో, ఇక్కడ ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ ఇలా క్యాలిక్యులేట్ చేయాలనుకో, ఇది క్లాక్ వైజ్ కదా, ఇలా క్యాలిక్యులేట్ చేసి ఇది యాంటీ క్లాక్ వైజ్ అనమాట. ఇది చేయాలంటే PL²/12 అనమాట ఫార్ములా. అలాగే ఇది చేయాలనుకో, ఈ సైడ్ చేయాలనుకో PB² ఎల్ అంటే అక్కడ లెంత్, ఇక్కడ బి అంటే విడ్త్ అనమాట. ఫైనల్గా అది ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ వస్తుంది అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ పి. ఆ పి ఇన్ టర్మ్స్ ఆఫ్ పీలో ఎందుకు పెట్టుకున్నామంటే ఇక్కడ యూజ్ అవుతుంది మనకి అది. ఎస్, ఇక్కడ అంటే మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఉంది కదా, దాంట్లో యూజ్ అవుతుంది, అందుకనేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ పీలో పెట్టుకుంటాం అనమాట. ఇది అంటే ఇది విడ్త్, ఇది లెంత్. ఈ పర్టికులర్ ఈ క్వార్టర్కి క్యాలిక్యులేట్ చేసే స్ట్రెస్సెస్ సేమ్ దానిలాగానే కదా ఇక్కడ కూడా ఉంటాయి, అందుకనేసి ఇది ఈ పర్టికులర్ క్వార్టర్కి తీసుకొని ఇది ఫిక్స్డ్ ఎండ్గా అజ్యూమ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి క్యాలిక్యులేట్ చేసామన్నమాట. అంటే ప్రెజర్ అనేది ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేసి డినోషన్ ఇచ్చారు. ఇది ఓవరాల్ హైట్, ఇది టాప్ ఆఫ్ ఎ ట్యాంక్, ఇది బేస్ స్లాబ్. కన్సిడర్ ఏ క్వార్టర్ ఫ్రేమ్ FAE విత్ జాయింట్ యాజ్ రిజిడ్. ఈ FAE ఎక్కడ అది? ఓకే, FAE విత్ జాయింట్ యాజ్ రిజిడ్ యాజ్ ఏ, అంటే ఈ క్వార్టర్కి తీసుకుంటే దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే అంతా ఒకటే ఉంటుంది అనేసి. MJB ఎంత వచ్చింది మనకి 3P, అది క్లాక్ వైజ్ కాబట్టి పాజిటివ్ మెన్షన్ చేయని అవసరం లేదు. AD నెగిటివ్ వచ్చింది కాబట్టి -4/3 యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి మైనస్ మెన్షన్ చేస్తున్నాం. క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ టేకెన్ యాజ్ పొజిషన్ వేర్ యాజ్ యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్, ఇది అంటే క్లాక్ వైజ్ పాజిటివ్ తీసుకోవాలి, యాంటీ క్లాక్ వైజ్ నెగిటివ్ తీసుకోవాలి అని చెప్తున్నాడు. కన్సిడర్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ బోత్ ద వాల్స్ ఆర్ సేమ్. ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది బోత్ ద వాల్స్కి సేమ్ అనేసి అజ్యూమ్ చేసుకోవాలంట. అంటే ఈ I/L అనేసి I ఈక్వల్గానే ఉంటుంది అనేసి అజ్యూమ్ చేసుకోవాలంట. ఇంకా L అనేది లెంత్ ఆఫ్ ఏ ట్యాంక్కి వస్తుంది, B అనేది లెంత్ విడ్త్ ఆఫ్ ఏ ట్యాంక్ వస్తుంది. ఇప్పుడైతే ద ఫార్ ఎండ్ ఈజ్ కంటిన్యూస్ ఆర్ ఫిక్స్, దెన్ ద రిలేటివ్ స్టిఫ్నెస్ ఈజ్, ఎప్పుడైతే ఆ ఫార్ ఎండ్ అనేది ఫిక్స్డ్గా ఉండిపోయిందో అప్పుడు దాని రిలేటివ్ స్టిఫ్నెస్ అనేది I/L అంట. దీనికి సంబంధించిన టేబుల్ అనమాట. అంటే ఫైనల్గా మనకు డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అనేది కావాలి. ఈ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ కావాలంటే మనకు K/సమ్మేషన్ K కావాలి. K అంటే ఇక్కడ రిలేటివ్ స్టిఫ్నెస్. అటు జాయింట్ ఒక క్వార్టర్కి కన్సిడర్ చేసుకోమన్నాను కదా, అటు జాయింట్ ఏ దగ్గర తీసుకుందాము. అటు జాయింట్ ఏ మెంబర్ వచ్చేసి ఎన్ని మెంబర్స్ వస్తాయి? ఏ దగ్గర నుంచి AE ఒకటి వస్తుంది, AF అనేది ఒకటి వస్తుంది. ఇప్పుడు కన్నా B కన్నా తీసుకుంటే BE ఒకటి వస్తుంది, B ఇక్కడ కన్నా OS ఏం పెట్టుకున్నాం, G పెట్టుకున్నాం అనుకో, BG అనేది ఒకటి వస్తుంది. ఇప్పుడు ఏ తీసుకున్నాం అంటే AE ఒకటి, AF ఒకటి. రిలేటివ్ స్టిఫ్నెస్ రెండు ఈక్వల్గా తీసుకోమన్నాము. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I/L అక్కడ ఫిక్స్డ్గా ఉంది కాబట్టి L. ఇక్కడ విడ్త్ కండిషన్స్లో వచ్చేసి B వస్తుంది అనమాట. ఇక్కడ I/6 లెంత్ 6 కదా, ఇక్కడ I/4 అనమాట.
టోటల్ స్టిఫ్నెస్ అంటే ఇవి రెండు యాడ్ చేయాలన్నమాట. ఫైనల్గా 10I/24 వచ్చింది. డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అది చేయాలంటే K/సమ్మేషన్ K, ఇది K, ఇది సమ్మేషన్ K, ఇది బై ఇది చేసి 0.41 0.6 వచ్చింది. ద డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అట్ ఏ జాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఈక్వల్గా 1 అనేది ఈక్వల్గా ఉండాలి. మనకి వచ్చిండేది కూడా 1 ఈక్వల్. ఇప్పుడు మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వేస్తాడు, అది ఈ కింద ఇచ్చిన దానిలాగా ఉంటుంది అనేసి మనం ఎస్ఏలో చూసింటాం. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అటు జాయింట్ ఏ దగ్గర మెంబర్స్ 2 వచ్చింటాయి, AE1 AF1. డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ మనకు ఇందాక కనుక్కున్నాము 0.41 0.41 0.61. ఫిక్స్డ్ ఇన్ మూమెంట్స్ అవి ఎక్కడ కనుక్కున్నాము, ఇక్కడ కనుక్కున్నాము. 3P ఒకటి 4/3P ఒకటి అంటే నెగిటివ్ కాబట్టి -4/3P వేసుకున్నాము. టోటల్ మూమెంట్స్ ఏం చేయాలంటే సమ్మేషన్ M అంటే ఇవి రెండు యాడ్ చేయాలన్నమాట. ఫైనల్గా -5/3P వచ్చింది. ఈ సమ్మేషన్ M ఇంటూ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఈ 5th ఇంటూ 3 ఐ మీన్ ఈ హీరో చేస్తే మనకు ఈ సమ్మేషన్ M ఇంటూ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అనేది వాల్యూ వస్తుంది. ఫైనల్ మూమెంట్స్ చేయాలంటే ఈ 6 + 5 ఇవి రెండు యాడ్ చేస్తే ఈ ఫైనల్ మూమెంట్స్ అనేసి వస్తుంది. ఒకటి క్లాక్ వైజ్ ఉంటుంది, ఒకటి యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. అందుకని నెగిటివ్ తీసుకున్నాము. మూమెంట్ అట్ సపోర్ట్స్ దగ్గర ఎంత మూమెంట్ ఉంది, ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ MF = 7/3P అంటే క్లాక్ వైజ్ అయితే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ అయితే యాంటీ క్లాక్ వైజ్ అయితే నెగిటివ్ వస్తుంది అనేసి దీన్ని కన్సిడర్ చేసుకుంటాం అనమాట. P అంటే ఏంటి, ఇక్కడ P అంటే ఇది ఎక్కడది, ఎస్ ఇది వాటర్ ప్రెజర్ ఏదైతే యాక్ట్ అవుతుందో దాన్ని Pగా కన్సిడర్ చేసుకున్నాం. అంటే ఈ టేబుల్లో క్యాలిక్యులేట్ చేసుకోవడానికి బాగుంటుంది. డైరెక్ట్ P వాల్యూస్లో అనేసి డైరెక్ట్ లాస్ట్ వరకు Pని తీసుకొని వచ్చింటాం అనమాట. బెండింగ్ మూమెంట్ అట్ సెంటర్ ఆఫ్ ఎ లాంగ్ స్పాన్. ఈ షార్ట్ స్పాన్కి బెండింగ్ మూమెంట్ అట్ సెంటర్ కనుక్కుంటాము, అలాగే లాంగ్ స్పాన్కి బెండింగ్ మూమెంట్ అట్ సెంటర్ కనుక్కుంటాము. అంటే ఇందాక ఇక్కడ సపోర్ట్స్ దగ్గర కనుక్కున్నాం అనమాట. ఇంకా మిగిలింది ఎక్కడ, సెంటర్స్లో మిగిలిందనమాట. దానికి ఫార్ములా ఏంటి అంటే లాంగ్ స్పాన్లో PL²/8 అంటే WL²/8 అంటామే. అట్లా లోడ్ ఇక్కడ P కాబట్టి PL²/8 మైనస్ MF వాల్యూ ఎంత ఇందాక కనుక్కున్నాము. P ఎంత, ఇది వాల్యూ అనమాట. L ఎంత 6. ఫైనల్గా చేస్తే అది బెండింగ్ మూమెంట్ కాబట్టి న్యూటన్ ఇంటూ మీటర్ వస్తుంది అనమాట. అట్ సెంటర్ అయితే P ఇన్ ప్లేస్ ఆఫ్ L వీ హ్యావ్ టు రీప్లేస్ B అనమాట. ఫైనల్గా అది ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూటన్ ఇంటూ MM వస్తుంది. న్యూటన్ ఇంటూ మీటర్ అనేది ఆ బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తాము. క్యాంటిలివర్ మూమెంట్ అట్ బేస్ పర్ యూనిట్ హైట్. ఈ క్యాంటిలివర్ మూమెంట్ ఏదైతే ఉందో అది బేస్ నుంచి ఒక పర్ యూనిట్ హైట్కి ఎంత వస్తుంది అనేసి క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఆ మూమెంట్ ఫార్ములా ఏంటి అంటే గామా ఇంటూ H ఇంటూ h²/6 అనమాట. క్యాపిటల్ H తెలుసు, స్మాల్ h తెలుసు, యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ తెలుసు. అది బెండింగ్ మూమెంట్ కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూటన్ ఇంటూ మీటర్ అనమాట. ఆ పర్టికులర్ మూమెంట్స్ అనేటివి విల్ కాస్ టెన్షన్ అట్ వాటర్ బేస్. ఆ పర్టికులర్ బేస్ దగ్గర టెన్షన్ అనేది కాస్ చేస్తాయి. అందుకనేసి ఈ క్యాంటిలివర్ మూమెంట్ అట్ ఏ బేస్ పర్ యూనిట్ హైట్ అనేసి క్యాలిక్యులేట్ చేస్తాము. దాని తర్వాత స్టెప్ నెంబర్ 3 డిటర్మినేషన్ ఆఫ్ డైరెక్టెడ్ టెన్షన్ ఆన్ లాంగ్ వాల్. దీని యొక్క ఫార్ములా ఏంటి అంటే P/B/2. డైరెక్టెడ్ టెన్షన్ ఆన్ షార్ట్ వాల్, డైరెక్ట్గా వచ్చే టెన్షన్ అనేది షార్ట్ వాల్ మీద ఎంత ఉంటుంది అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే వీటికి ఆపోజిట్ అనమాట, గుర్తుపెట్టుకుని. లాంగ్ వాల్ అయితే కనుక B/2 వస్తుంది అనమాట P ఇంటూ. అదే కానీ షార్ట్ వాల్ అయితే కనుక L/2 వస్తుంది అనమాట P ఇంటూ. అది టెన్షన్ స్ట్రెస్ కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూటన్స్లో వస్తుంది. డిజైన్ ఆఫ్ సెక్షన్. ఈ సెక్షన్ ఈ పర్టికులర్ దాని యొక్క డెప్త్ ఇన్ ద సెన్స్ ఇక్కడ థిక్నెస్ ఆఫ్ దాని యొక్క వాల్ యొక్క థిక్నెస్ ఎంత ఉంది అనేసి ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాము. ఎఫెక్టివ్ డెప్త్ ఆ వాల్ యొక్క థిక్నెస్ ఎలా కనుక్కోవాలంటే D = MF/Q ఇంటూ B. కొత్త ఫార్ములాస్ వచ్చింటాయి, కొద్దిగా నోట్ చేసుకోండి పక్కన. D √MF/QB. వేరాజ్ ఇక్కడ MF మనకు తెలుసు, ఏది ఈ వాల్యూ అనమాట. మనకు తెలియదు ఏంటి, Q తెలీదు, అలాగే B తెలుసా, B పర్ మీటర్ కాబట్టి 1000 తెలుసు. మనకి తెలియదు Qకి ఫార్ములా ఏంటి అంటే 1/2 ఆఫ్ J ఇంటూ K ఇంటూ సిగ్మా/CBC తెలుసు, 7 స్టార్టింగ్లో కనుక్కున్నాం. K తెలియదు. K కనుక్కోవాలంటే M × సిగ్మా/CBC/M × సిగ్మా/CBC ప్లస్ సిగ్మా ST వాల్యూ.
సిగ్మా ఎస్టీ వాల్యూ ఆ టేబుల్ నుంచి వచ్చి ఉంటుంది 115. ఓకే, ఇంకా సిబిసి తెలుసు, ఎం తెలుసు, మాడ్యులర్ రేషియో. ఇంకా ఫైనల్గా కనుక్కునే సంఖ్య వాల్యూ జే కనుక్కోవాలంటే 1 - k/3. ఈ k/3ని 1లో ఐ మీన్ 1 నుంచి ఆ k/3 మైనస్ చేయాలి. ఓకే, ఎఫెక్టివ్ డెప్త్ ఫైనల్గా ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. అంటే ఎఫెక్టివ్ డెప్త్ అనేది, ఓవరాల్ డెప్త్ అనేది దీనికంటే ఎక్కువ కన్సిడర్ చేసుకుంటాము. ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ 200 అనుకున్నాము. ఓవరాల్ డెప్త్ వచ్చేసి 220 mm విత్ ఏ కవర్ ఆఫ్ 35 mm. అంతే కదా, అంటే ఓవరాల్ డెప్త్ 220 అనుకున్నాము, దానికి ఒక కవర్ ఎంత ఉంటుంది, ఇంకా 35 mm ఉంటుంది. 35 కాదు, ఇక్కడ 45. ఓకే, స్టెప్ నెంబర్ 5. ఇక్కడ 20, ఇక్కడ 15, 35 కరెక్టే. స్టెప్ నెంబర్ 5, డిజైన్ ఆఫ్ లాంగ్ వాల్ అండ్ షార్ట్ వాల్. ఈ స్టెప్ చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఐ మీన్ ఇక్కడ లాంగ్ వరకు, ఇంకా జస్ట్ సింపుల్ ఒక స్టెప్ చెప్తే ఈజీగా అన్నీ అర్థమైపోతాయి అన్నమాట. డిజైన్ ఆఫ్ లాంగ్ వాల్, షార్ట్ వాల్ అంటే జస్ట్ దాని యొక్క డిజైన్ చేయాలి అంటే దాని యొక్క రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ అనేది కనుక్కుంటాము. ఒక స్పాన్కి కనుక్కుంటే ఈజీగా ఆటోమేటిక్గా ఏమంటే ప్రపోర్షన్స్ మార్చేసి ఇంకో స్పాన్కి ఐ మీన్ ఆల్టర్నేట్గా కనుక్కునేయచ్చు అనమాట. ఈ రెయిన్ఫోర్స్మెంట్ కనుక్కోవాలంటే ఫార్ములా ఒకటి ఉంది, అంటే ఇది తర్వాత చెప్తాను. అంటే ఈ ఎక్స్ వాల్యూ కోసం ఇది చెప్పాలన్నమాట. ఫస్ట్ ఈ రెయిన్ఫోర్స్మెంట్ ఫార్ములా ఏంటి అంటే తెలియాలి. ఎంఎఫ్ మైనస్ పిఎల్ ఇంటూ ఎక్స్ బై సిగ్మా ఎస్టీ ఇంటూ జే ఇంటూ డి. మనకు డి తెలుసు, ఇందాకే కనుక్కున్నాము. జే తెలుసు, అక్కడ కనుక్కున్నాం పైన. సిగ్మా ఎస్టీ టేబుల్ నుంచి వచ్చింది. ఎంఎఫ్ ఇక్కడ నుంచి వచ్చింది ఈ టేబుల్ కింద. మైనస్ పిఎల్, వేరే పిఎల్ అంటే పిఎల్ ఇక్కడ డిటర్మినేషన్ ఆఫ్ డైరెక్ట్ టెన్షన్లో పిఎల్ వాల్యూ వస్తుంది, పీబీ వాల్యూ వస్తుంది. ఆ పిఎల్ వచ్చింది. ఇంకా తెలియంది ఎక్స్ వాల్యూ. ఈ ఎక్స్ ఏంటి అంటే ఐ మీన్ ఇది థిక్నెస్ ఆఫ్ ట్యాంక్ యొక్క థిక్నెస్ అనమాట. అంటే ఇట్ మే బి లెంత్ కావచ్చు, ఇట్ మే బి విడ్త్లో కావచ్చు, ఆ వాల్ యొక్క థిక్నెస్ అనమాట. ఇది సెంటర్ లైన్. ఈ సెంటర్ లైన్ నుంచి ఎంత దూరంలో ఈ పర్టికులర్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాము అన్నది ఎక్స్ అనమాట. ఈ వాల్యూ ఎక్స్ పైన రాశాను. ఓకే, ఈ వాల్యూ ఎట్లా వస్తుందంటే దీంట్లో నుంచి ఐ మీన్ క్లియర్ కవర్ తెలుసు మనకి ఎంతో 35. ఆ 35 అనేది ఎక్కడి నుంచి ఉంటుంది, ఈ ఎడ్జ్ నుంచి ఉంటుంది, రైట్. ఇప్పుడు ఇది సెంటర్కి డివైడ్ చేసుకునేసి ఈ ఎడ్జ్ని ఐ మీన్ ఈ హాఫ్లో ఈ 35 తీసేస్తే ఈ సెంటర్ నుంచి ఈ రెయిన్ఫోర్స్మెంట్ డిస్టెన్స్ ఎంతో తెలుస్తుంది కదా, దాని నుంచి ఎక్స్ వచ్చేస్తుంది. దాని నుంచి AST1 క్యాలిక్యులేట్ చేసేస్తాం. ఫర్ డైరెక్ట్ టెన్షన్ AST2 కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. దానికి ఫార్ములా వచ్చేసి PL బై సిగ్మా ఎస్. అంటే బెండింగ్ మూమెంట్ల వల్ల ఒక AST వస్తుంది, ఫర్ డైరెక్ట్ టెన్షన్ వల్ల యాక్ట్ అయ్యే టెన్షన్ వల్ల ఒక AST వస్తుంది అనమాట. దానికి ఫార్ములా వచ్చేసి PL బై సిగ్మా ఎస్. PL తెలుసు, సిగ్మా ఎస్ తెలుసు, రెండు అడిషన్ చేస్తే ఫైనల్గా AST వస్తుంది, టోటల్ AST. ఇంకా నెంబర్ ఆఫ్ ఐ మీన్ బార్ అజూమ్ చేసుకుంటాం. స్మాల్ AST కనుక్కుంటాం. స్మాల్ AST బై క్యాపిటల్ AST చేస్తే ఐ మీన్ ఇంటూ 1000 చేస్తే స్పేసింగ్ వస్తుంది. Provide a 20 mm diabars of a spacing of 110 mm C by C at inner face near the corners at a height of 1 meters above the base. ఈ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎక్కడ ప్రొవైడ్ చేయమన్నారు, ఇది లాంగ్ వాల్లో. ఈ డయాగ్రామ్ చూపించేస్తాను. ఈ లాంగ్ వాల్లో ఏదైతే ఇన్నర్ ఫేస్ ఉందో ఇది అనమాట. ఇక్కడ ఏదైతే ఇన్నర్ ఫేస్ ఉందో ఆ ఇన్నర్ ఫేస్కి ప్రొవైడ్ చేయమన్నారు. ఎక్కడది ఇన్నర్ ఫేస్ నియర్ ది కార్నర్స్ అట్ ఏ హైట్ ఆఫ్ 1 meters అబోవ్ ది బేస్. అంటే ఈ కార్నర్స్లో మళ్ళీ ఇక్కడ కాదు, ఇది సెంటర్ అయిపోతుంది. ఇక్కడ ఈ మార్క్ ఇచ్చాము, ఈ మార్క్ ఇది సెంటర్ అనమాట. ఈ మార్క్ నుంచి ఈ మార్క్ వరకు ఇది కార్నర్స్ అవుతుంది. లాంగ్ స్పాన్లో కార్నర్ అంటే ఏంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది లాంగ్ స్పాన్లో కార్నర్ అనమాట. దాంట్లో అబోవ్ ది 1 meter ఇక్కడ కార్నర్స్ అట్ ఏ హైట్ ఆఫ్ 1 meter అబోవ్ ది బేస్ నుంచి 1 meter వదిలేసి దానిపైన ఎంత వస్తుందంటే 20 mm డయామీటర్ ఆఫ్ 110 mm C by C వస్తుంది. ఓకే, ఫ్రమ్ ది బేస్ దగ్గర నుంచినే వస్తుంది. సారీ, పైన అని చెప్పాను. బేస్ దగ్గర నుంచి 1 meter హైట్ వరకు వస్తుంది. ఓకే, ఇక్కడ నోట్ ఒకటి ఇచ్చాడు. The reinforcement calculated at corners and centers of long walls and short walls are provided in horizontal direction. ఏదైతే reinforcements అటు కార్నర్స్ అండ్ స్మాల్ వాల్లో కావచ్చు, లాంగ్ వాల్లో కావచ్చు,
షార్ట్ వాల్ కావచ్చు, లాంగ్ వాల్ కావచ్చు, ఏదైతే కార్నర్స్లో ప్రొవైడ్ చేస్తున్నామో అవి హారిజంటల్ డైరెక్షన్లో ఉండాలి. వేరే క్యాంటిలివర్ ప్రొవైడ్ ఇన్ ద వర్టికల్ డైరెక్షన్. ఏదైతే వర్టికల్గా ఇలా టాప్ వ్యూలో నుంచి లైన్స్ కనిపిస్తున్నాయో అవి హారిజంటల్ అనమాట. టాప్ వ్యూలో నుంచి డాట్స్ కనిపిస్తూ ఇక్కడ సైడ్లో నుంచి లైన్స్ కనిపిస్తున్నాయో అవి క్యాంటిలివర్ రెయిన్ఫోర్స్మెంట్, దాన్ని వర్టికల్ డైరెక్షన్స్లో ఉంటాయి. రెయిన్ఫోర్స్మెంట్ అట్ సెంటర్స్ ఆఫ్ యర్ లాంగ్ వాల్. ఇందాక ఏం చేసాము, అటు కార్నర్స్ ఆఫ్ యర్ లాంగ్ వాల్ చేస్తాము. ఇప్పుడు అటు సెంటర్స్ చేయాలి. అటు సెంటర్కి అటు కార్నర్స్కి జస్ట్ స్మాల్ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ చూసారనుకోండి సిగ్మా ఎస్టీ, ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే దీనికి ఎంఎల్ వస్తుంది, దీనికి ఎంఎఫ్ వస్తుంది. ఎంఎఫ్ ఎందుకు వేసామంటే అటు కార్నర్స్ కాబట్టి ఎంఎఫ్ ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ అటు కార్నర్ వస్తుంది. ఇక్కడ మూమెంట్ ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్, ఓకే, మూమెంట్ అట్ సెంటర్ వస్తుంది కాబట్టి ఎంఎల్ అనమాట. ఇక్కడ క్యాల్కులేట్ చేసాం బెండింగ్ మూమెంట్ అట్ సెంటర్ ఆఫ్ ఏ లాంగ్ స్పాన్. అది అంటే కొద్దిగా మైన్యూట్ డిఫరెన్స్ వస్తుంది అనమాట వాల్యూ. అంటే ఇది 2188 వచ్చింది, ఇది 2368 వచ్చింది. అట్లా మైన్యూట్ డిఫరెన్స్ వస్తుంది. ఫైనల్గా స్మాల్ ఏఎస్టీ అంటే ఏఎస్టీ కావాలంటే ఏఎస్టీ 1 + ఏఎస్టీ 2 చేస్తాం. యూజ్ 20 mm dia bars at a spacing of 120 mm C/C at outer face. బాగా గమనించండి పాయింట్, అట్ అవుటర్ ఫేస్, బికాస్ ద టెన్షన్ డెవలప్డ్ అట్ అవుటర్ ఫేస్ ఇన్ లాంగ్ వాల్స్. ఈ టెన్షన్ డెవలప్ అయ్యేది లాంగ్ వాల్స్లో అవుటర్ ఫేస్లోంచి డెవలప్ అవుతుందంట. అంటే అవుటర్ ఫేస్ నుంచి టెన్షన్ అనేది యాక్ట్ అవుతుందంట. అందుకోసం ఈ రెయిన్ఫోర్స్మెంట్ అది 20 mm డయామీటర్ అట్ 120 mm C/C. అటు కార్నర్స్ ఆఫ్ ఏ షార్ట్ వాల్ సేమ్ ఎంఎఫ్ వాల్యూ, ఈ వాల్యూ వస్తుంది. అదే కన్నా అటు సెంటర్ ఆఫ్ ఏ షార్ట్ వాల్ వచ్చేసి ఈ -6540 ఇంక్లూడ్ అవుతుంది. -6540 ఇంక్లూడ్ అవుతుంది. సేమ్ దానిలాగానే కనుక్కుంటాం. ఏఎస్టీ 1 ఏఎస్టీ 2 చేస్తాం. 20 mm డయామీటర్ అట్ ఏ స్పేసింగ్ ఆఫ్ 110 mm C/C ఇన్నర్ ఫేస్. తెలుసు కదా, కార్నర్స్లో ఇన్నర్ ఫేస్ ప్రొవైడ్ చేయాలి, సెంటర్స్లో అయితే అవుటర్ ఫేస్. ఇక్కడ చూడండి, ఇది కార్నర్స్లో కాబట్టి ఇది ఇన్నర్ ఫేస్లో ఉంటుంది. ఇక్కడ చూడండి ఇన్నర్ ఫేస్లో ఉంది. అదే కానీ సెంటర్స్లో అయితే అవుటర్ ఫేస్లో ఉంది. ఇది ఇన్నర్ ఫేస్, ఇది అవుటర్, ఇన్నర్ అవుటర్. సేమ్ ఈ 4 సేమ్ కావండి. ఇది 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 ఓకే. ఇక్కడ క్యాంటిలివర్ ఇది కొద్దిగా డిఫరెంట్. క్యాంటిలివర్ మూమెంట్ అండ్ మినిమం రెయిన్ఫోర్స్మెంట్. ఇందాక హారిజంటల్ రెయిన్ఫోర్స్మెంట్ మొత్తం కనుక్కున్నాము. ఇప్పుడు వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ కనుక్కోవాలి. వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ కనుక్కోవాలి అంటే ఏఎస్టీ కనుక్కోవాలి. ఏఎస్టీ ఇన్ ద సెన్స్ ఏరియా ఆఫ్ స్టీల్, M/σ ఇంటూ J ఇంటూ D. J తెలుసు, D తెలుసు. J 0.85 కదా, 0.85. సిగ్మా ఎస్టీ తెలుసు. M 4905 అది ఎట్లా వచ్చింది? ఈ 4905 వచ్చిందంటే ఇక్కడ చూడండి ఒకసారి. క్యాంటిలివర్ మూమెంట్ అట్ ద బేస్, క్యాంటిలివర్ మూమెంట్ కదా మనం కనుక్కున్నాం. మీనింగ్ క్యాంటిలివర్కి రెయిన్ఫోర్స్మెంటే కదా అనుకుంటాం. ఇది cantilever movement in the sense minimum reinforcement in the vertical direction. బట్ మనకు వచ్చిన రెయిన్ఫోర్స్మెంట్ ఈ ఎం యూజ్ చేసి ఇంత వచ్చిందనమాట. బట్ ద మినిమం రెయిన్ఫోర్స్మెంట్ ఎంత ఉండాలి అంటే 0.3% ఆఫ్ సెక్షనల్ ఏరియా. సెక్షనల్ ఏరియా అంటే స్మాల్ బి ఇంటూ క్యాపిటల్ డి. క్యాపిటల్ డి అంటే ఓవరాల్ డెప్త్. ఇక్కడ అర్థం చేసుకుని ఎస్, ఇక్కడ ఓవరాల్ డెప్త్ 220 mm. The area of steel required to resist the cantilever movement, AST minimum. మనకి ఏ ఏరియా కావాలి అంటే AST మినిమం సరిపోతుందంట. అంటే ఇది ఇంకా తక్కువ ఉంది, AST మినిమమే ఎంత ఉండాలి అనేసి. ఏది ఎక్కువ ఉంటే అది ప్రొవైడ్ చేస్తాం, ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇది ప్రొవైడ్ చేస్తాం. హెన్స్ ప్రొవైడ్ ఏ హాఫ్ ఆఫ్ ది మినిమం రెయిన్ఫోర్స్మెంట్ ఆన్ ఈచ్ ఫేస్. అంటే ఒక్కొక్క ఫేస్లో, అంటే ఇక్కడ ఈ ఫేస్ అవుటర్ ఫేస్ హాఫ్, ఇన్నర్ ఫేస్ హాఫ్. అంటే ఈ 660ని డివైడ్ చేసుకోవాలి 2గా. అవుటర్ ఫేస్ 330 mm² పర్ మీటర్, ఇన్నర్ ఫేస్ 330 mm² పర్ మీటర్ స్క్వేర్. మీటర్ కాదు, పర్ మీటర్ స్క్వేర్. దీనికి కావాల్సిన డయామీటర్ ఆఫ్ బార్ అజూమ్ చేసుకుంటాం. 10 mm డయా బార్స్. స్మాల్ ఏఎస్టీ కనుక్కుంటాం. స్పేసింగ్ కావాలంటే స్మాల్ ఏఎస్టీ బై క్యాపిటల్ ఏఎస్టీ ఇంటూ 1000 స్పేసింగ్ వస్తుంది. ప్రొవైడ్ ఏ 10 mm డయా బార్స్ అట్ ఏ స్పేసింగ్ ఆఫ్ 240 mm C/C బోత్ ఇన్నర్ అండ్ అవుటర్ ఫేసెస్ ఇన్ ద వర్టికల్ డైరెక్షన్. ఇవి వర్టికల్ డైరెక్షన్ అనమాట. ఇవి ఎంత ప్రొవైడ్ చేయండి? 10 bars ఆఫ్ 240 mm C/C. ఈ టాప్ వ్యూలో నుంచి ఎక్కడ రిప్రజెంట్ చేయాలి? అవి ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఇవి కూడా అంతే, ఇది ఇది ఇక్కడ కూడా అంతే, ఇది ఇది
అంటే ఏదైనా రిప్రజెంట్ చేయొచ్చు. ఇది ఇక్కడ రిప్రజెంట్ చేసాం, ఇది ఇక్కడ రిప్రజెంట్ చేసాము. అంటే అవుటర్ ఉండాలా, ఇన్నర్ ఉండాలన్నమాట. అంటే హాఫ్ కాబట్టి. నెక్స్ట్ కమింగ్ టు స్టెప్ నెంబర్ 6, డిజైన్ ఆఫ్ ఫ్లోర్ స్లాబ్. ప్రొవైడ్ ది థిక్నెస్ ఆఫ్ ఏ ఫ్లోర్ స్లాబ్. ఎంత ప్రొవైడ్ చేయమన్నాము? సర్కులర్లో కూడా 150 ప్రొవైడ్ చేయమన్నాం, ఇక్కడ కూడా 150 ప్రొవైడ్ చేయమన్నాం. దెన్ ద నార్మల్ రిన్ఫోర్స్మెంట్, దాంట్లో సర్కులర్లో అయితే 0.25% ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా అనమాట. ఇది 0.3% అనమాట. బి ఇంటూ డి. వెరాజ్ బి అనేది 1 మీటర్, డి అనేది ఎంతైతే థిక్నెస్ ఇచ్చింటామో అది బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 220 అయిపోతుంది. ఓకే, డి ఇన్ ద సెన్స్ థిక్నెస్ ఆఫ్ ఏ బేస్ స్లాబ్ అనమాట, ఫ్లోర్ స్లాబ్ సారీ. ప్రొవైడ్ హాఫ్ ఆఫ్ ద రెయిన్ఫోర్స్మెంట్. దీనికి కూడా సేమ్ అంతే. ఇచ్చిన రెయిన్ఫోర్స్మెంట్లో హాఫ్ అనేది ఇట్లా ప్రొవైడ్ చేయాలి, హాఫ్ అనేది ఇట్లా ప్రొవైడ్ చేయాలి. ఒక బార్ ఇట్లా ప్రొవైడ్ చేస్తే ఒక బార్ ఇట్లా. ఓకే, దానికి కావాల్సిన డయామీటర్ అజ్యూమ్ చేసుకుంటే 8 mm డయామీటర్ అనుకున్నాం. తక్కువ ఉంటే పర్లేదు. బేస్ స్లాబ్కి మ్యాక్సిమం మినిమం డయామీటరే అజ్యూమ్ చేసుకుంటాం అన్నట్టు. అంటే కంపేర్ టు అన్ని డయామీటర్లు తీసుకున్నాం అనుకో, 20, ఇది 10, ఇది 8, అంటే ఈ అన్నిట్లో కంపేర్ చేసుకుంటే ఈ బేస్ స్లాబ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తామో దానికి లెస్గా ఉండాలన్నమాట. లెస్గా ఉంటుంది, ఎందుకంటే అంత స్ట్రెస్సెస్ అనేది యాక్ట్ అవ్వవు అనమాట. అక్కడ జస్ట్ ఆ వాటర్ అనేది రిటైన్ చేయడానికి, ఆ వాటర్ అనేది దాంట్లో పెర్కులేట్ అవ్వకుండా దానికి ఇంకా కొద్దిగా రెసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు బై ప్రొవైడింగ్ ఒక బిట్మెన్ లేయర్ కావచ్చు, ఒక కాంక్రీట్ లేయర్ కావచ్చు, అట్లా ప్రీవియస్ లేయర్. ఓకే, స్పేసింగ్ వస్తుంది ఎట్లా? స్మాల్ ఏఎస్టీ బై క్యాపిటల్ ఏఎస్టీ చేసి. హెన్స్ ప్రొవైడ్ 8 mm diabars at a spacing of 220 mm C/C in both directions at top and bottom of a floor. గుర్తుపెట్టుకోండి బాగా. ఈ హాఫ్ వచ్చిందన్నమాట. అంటే 2గా డివైడ్ చేసుకున్నాము. ఒకటి టాప్ ప్రొవైడ్ చేసి ఒకటి బాటము సేమ్ ఈక్వల్గా ప్రొవైడ్ చేయాలన్నమాట. అంటే ఇట్లా లాంగిట్యూడినల్లో సేమ్ అంతే, ఇలా క్రాస్ సెక్షనల్ వ్యూలో కూడా అంటే లెంత్ వైజ్ అంతే, విడ్త్ వైజ్ అంతే. హాఫ్ ప్రొవైడ్ చేయాలి, అది బాటమ్ హాఫ్, టాప్ హాఫ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇది ఫైనల్గా రిప్రజెంటేషన్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్. ఇది ఈ రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ ఎలా వస్తుంది అంటే క్లారిటీగా ఎలా వచ్చింది అని అర్థమైతే క్లారిటీగా సాల్వ్ చేసేయచ్చు ప్రాబ్లం. అంటే ఏ రెయిన్ఫోర్స్మెంట్ ఎక్కడ వస్తుంది, ఈ కార్నర్స్లో బాగా గుర్తుపెట్టి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కార్నర్స్. ఇది లాంగ్ వాల్ కార్నర్, ఇది షార్ట్ వాల్ కార్నర్, ఇది షార్ట్ వాల్ సెంటర్, ఇది లాంగ్ వాల్ సెంటర్. అంటే ఒక క్వార్టర్కి క్యాలిక్యులేట్ చేస్తే మిగతా అంతా ఒకటే కదా, సిమిలర్గానే ఉంటుంది కదా. ఇక్కడ క్రాస్ సెక్షన్ చూపించారు చూడండి. ఇక్కడ సెక్షన్ కట్ చేసి ఇక్కడ నుంచి చూడమన్నారు. అంటే యారో మార్క్ ఏదైతే ఇచ్చారో అది ఇటువైపు చూడండి కట్ చేసి అనేసి, ఇటువైపు కట్ చేసి చూస్తే ఇలా వస్తుందన్నమాట. అంటే ఈ బేసిస్ స్లాబ్ వస్తుంది, ఇది ఎంత హైట్ ఉందో అది వస్తుంది. ఇక్కడ ఏదైతే లైన్స్ ఉన్నాయో అవి ఇక్కడ డాట్స్లో చూపిస్తాము. ఇక్కడ ఏదైతే డాట్స్ ఉన్నాయో అవి ఇక్కడ వర్టికల్ లైన్స్ అనమాట. అంటే కంపేర్ చేస్తే యాజ్ ఏ సివిల్ ఇంజనీర్ మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఓకే, ఇది క్రాస్ సెక్షన్ అట్ బీబీ, అంటే షార్ట్ స్పాన్లో. అక్కడ కట్ చేసి ఇక్కడ చూడండి అనేసి చెప్తాడు. ఫైనల్గా అది వస్తుంది అనమాట. దట్స్ ఆల్ అబౌట్ ద రిటైనింగ్ వాల్.